రోజు ఎప్పటిలాగా బజ్జీలు పకోడీలు మామూలుగా అవి కాకుండా డిఫరెంట్గా ఆనియన్తో బ్రెడ్ పకోడా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చేసుకుందాము, ఆనియన్ బ్రెడ్ పకోడా. ఈవినింగ్ స్నాక్స్ టైంలో మీరు ఏం తినడానికి ఇష్టపడతారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే పకోడీనా లేదా సమోసానా లేదా ఇంకా ఏవి తింటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. అంటే ఒక్క బ్రెడ్లో నేను 4 పీసెస్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. మీరు మీకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, ఈ రెండింటి కలిపి మెత్తగా దంచుకుందాము. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి, మనకి క్రిస్పీనెస్ కోసం. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దంచుకున్న జీలకర్ర వాము పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర వాము పౌడర్ వేసుకోవడం వల్ల మనం ఆయిల్ ఫుడ్ కదా, డైజెషన్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చిక్కటి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోవద్దు. మనం బ్రెడ్ పీసెస్ని డిప్ చేసినప్పుడు అంటుకునేలాగా ఉండాలి పిండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ పల్చగా మరీ గట్టిగా చేసుకోవద్దు. మనకి బ్రెడ్ ముక్కని డిప్ చేస్తే తెలిసిపోతుంది. టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కొంచెం నలిపి వేసుకోవాలి. ఈ పొరలన్నీ విడదీసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇదిగోండి ఇలా డిప్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో పట్టేయన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఎమ్మీగా డిఫరెంట్గా బ్రెడ్ ఆనియన్ పకోడా ప్రిపేర్ అయిపోయింది. అంతే, వేడిగా మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం ఆనియన్ బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. బయట క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఎంత ఈజీ ఉంది కదా ప్రిపేర్ చేయడం, చాలా ఈజీ. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడతారు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.